మదనపల్లి ఒక అందమైన నగరం. ద గ్రేట్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి పుట్టింది కూడా ఇక్కడే. అంతేకాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో జనగణమన ఇంగ్లీష్ వెర్షన్ని రచించింది కూడా ఇక్కడే. అంతేకాకుండా మన ఆసియాలోనే నెంబర్ 1 టమాటా మార్కెట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ చాలా లవ్ స్టోరీస్ సక్సెస్ అండ్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. మరి ఈ లవ్ స్టోరీ ఏమవుతుందో చూద్దామా? హలో, గుడ్ మార్నింగ్ పునీత్. లేదు పునీత్, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. లేదు పునీత్, గుర్తుంది. రాత్రి మన డాక్యుమెంట్స్ రెడీ చేసే కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు లాగిన్ అవుతాను పునీత్. పర్లా రెడీ చేసిన. థ్యాంక్స్ పునీత్. హలో పునీత్, ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. టీమ్ లీడర్కి ఈరోజు ఈవినింగ్ నేను అప్డేట్ ఇస్తాను. ఏదన్నా అర్జెంట్ అయితే ఫోన్ చేయి, మొబైల్లో అవైలబుల్గా ఉంటాను. పునీత్, ఓకే, థ్యాంక్స్. అన్న, ఒక బీర్ ఉంటాయండి. బీర్లు ఏమైనా బాటిల్ ఉన్నాయా? సరే, ఎక్కువ అవుతుంది. మీరు ముందు తాగుతారా? తాగుతాం. ఈ మందులో ఏం కలుపుకొని తాగితే? అయినా ఈ మందులో టెంకాయ పాలు కలుపుకొని తాగితే చాలా బాగుంటుందమ్మా. ఫుల్గా మజా ఎక్కుతుంది.
గడ్డంలో ఉండే ఫేసు చూస్తాను, మందు తాగేవాడిని మాత్రం కనపడలా. అదిగా తాత. చెప్పినాయన ఎందుకైనా నీకు కష్టమా? నువ్వు ప్రేమలో అన్నా పడిందల్లా, లేదు జీవితంలో కొంచెం విరక్తన్నా అయిందల్లా మా అమ్మ బాబు. ఏదైతేనేమైనా నేను గడ్డం చూస్తాను తెలుస్తా ఉంది. టెంకాయలు కలుపుకొని చెప్పమని తాగనైనా అమ్మగా ఎక్కుతుంది. సరే తాత, థాంక్స్. సరేనైనా బాయ్ తాత. బాయ్ అమ్మా. చెట్టు మీద అయితే నా ప్రేమ బాగానే పండింది, కానీ నా లైఫ్లో పండలేకపోయింది. హలో, చెప్పురా. రే నిన్నేరా, ఎక్కడున్నావు? ఓ మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళావా? నీకేం సిగ్గులేదారా? నేను ఎన్నిసార్లు చెప్పాను అక్కడికి వెళ్ళొద్దని, అయినా అక్కడికే వెళ్తున్నావు. ఇక దాన్ని మర్చిపో. కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, దాన్ని మర్చిపో. లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయి. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. మర్చిపోవటానికి నా జ్ఞాపకాలు అనేవి సముద్ర తీరంలో గీసిండే గీతలు కావు. అలా అలలు వస్తే తుడిచిపోవడానికి. నా జ్ఞాపకాలు అనేవి నా నీడ లాంటివి, ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటాయి.